మీరే కదా దేవయానిని శత్రువులా చూసేది. షటప్ రే, నోరు మీరా, నువ్వు ముందురా. అందరూ గుర్తుపెట్టుకోండి, దేవయాని ఏవైందో తెలిస్తేనే ఈ పెళ్లి. రే రారా రా. అతని మాటలేం పట్టించుకోకండి, ఈ పెళ్లి జరుగుతుంది. దేవయాని దేవతలో వచ్చి దెయ్యల్లా మాయమైపోయింది. మాయమైపోయిందో మాయ చేసిపోయిందో, మొత్తానికి దేవయాని అదృశ్యం వల్ల అంజలి పెళ్లి ఆగిపోతుంది. భాను విలవిలా వలవలా. ఇంకా ఇంకే ఉంది, భాను ఏడిస్తేనే కదా మనకి సంతోషం. ఇంకా ఇంకే ఉంటుంది, భాను ఇక్కడే ఉంటుంది. నువ్వా? ఇక్కడ నువ్వా? నువ్వా? నేనే. ఏంటి మీలో మీరు తెగ నవ్వేసుకుంటున్నారు? దండగ మనిషి వెళ్ళిపోతుంది, పండగ చేసుకోవచ్చనే కదా. అంతే కదక్కా. నేనొచ్చి ఇంకా ఇంకా అన్నా కూడా గుర్తించినంత మైకంలో పడి ముచ్చట్లాడుకుంటున్నారు. నా ప్లేస్లో ఏజే ఉంటే వింటే ఏంటి పరిస్థితి? సరే, ఇక నుంచి మీరు ఇలాంటి విషయాలు చర్చించుకోవాలంటే కాస్త పరిసరాలు గమనించడం నేర్చుకోండి. ఇప్పుడేంటన్నారు? ఈ పెళ్ళి ఆగిపోతే భాను ఫీల్ అవుతుందా? అంతేగా. అంతేగా అంతేగా. మీరు పెట్రోల్ రేట్లా పెరిగిపోయారే తప్ప బత్తాయి గింజంత బ్రెయిన్ కూడా లేదు. ఏమంటున్నారు మీరు? పెళ్ళి ఆగిపోవాలని కోరుకుంటున్నారా? ఎంత తప్పో తెలుసా? అందరి దృష్టిలో తప్పుగా కనబడేవన్నీ మన దృష్టిలో ఒప్పులే కదక్కా. హే ఆపు. ఇది ఏజే చేసే పెళ్లి. పెళ్ళి ఆగిపోతే ఏజే పరువే పోతుంది. అవుననుకో, మనకు భాను ఫీలింగ్ ముఖ్యం కదక్కా. ఫీలింగు సీలింగు మనకెందుకు? భాను ఫీల్ అవడం కాదు మనకి ముఖ్యం. ఈ ఇంటి నుండి శాశ్వతంగా వెళ్లిపోవడం ముఖ్యం. భానుని ఏజే వదిలేయాలంటే అంజలి పెళ్ళైపోవాలి. ఒకవేళ ఈ పెళ్లి గనక ఆగిపోతే పీటల మీద పెళ్ళి ఆగిపోయిందని వేరే సంబంధాలేవి రావు. అప్పుడు అక్కా చెల్లెళ్ళు ఇద్దరూ ఇక్కడే. అర్థమైంది, సమజైంది. కాబట్టి అంజలి పెళ్లి జరగాలని, భాను ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని మనసా వాచా కర్మన కోరుకోండి. అంతేగా. అంతేగా. అంతేగా.
రిజిస్ట్రేషన్ ఉన్న సంగతే మర్చిపోయాను. ఇప్పుడెలా? రేపు రిజిస్ట్రేషన్ ఉందన్న సంగతి తెలుసు కూడా కేవలం నా మీద పగ సాధించడం కోసం అదృశ్యమైనట్టు కల్పించింది దేవయాని. నేను రిజిస్ట్రేషన్కి వెళ్ళి తీరాలి. ఇక్కడ ఇరుక్కుపోతే కోట్లు నష్టపోవాలి. నన్ను డైరెక్ట్గా ఎదుర్కోవటం చేతకాక ఇలాంటి పిచ్చి పనులు చేసి నన్ను దోషిగా నిలబెట్టాలనుకుంటుందా? ఇంట్లో వాళ్ళందరి కళ్ళు గప్పి బయటపడాలన్నా కష్టమే, తిరిగొచ్చి ఈ గదిలోకి రావాలన్నా కష్టమే. నేను నాకొచ్చిన కష్టానైనా తట్టుకుంటాను, కానీ పరువు మర్యాదలకి భంగం కలిగితే మాత్రం దేవయానినే కాదు, ఎవ్వరినీ క్షమించను. ఎలాగైనా రిజిస్ట్రేషన్కి వెళ్తాను. ఈ దేవయాని తలుచుకుంటే అసాధ్యం అనేదే లేదు. ఎలాగైనా దేవయాని ఆచూకీ తెలుసుకుంటాను. నా మీద బురద చల్లాలని ఇలాంటి ప్రయత్నాలు చేస్తే మాత్రం అస్సలు క్షమించను. ఎక్కడున్నా కనిపెడతాను. ఈ దేవయాని ఎక్కడుందో కనిపెట్టలేక అరెస్ట్ అయి ఏజే 10 మందిలో పరువు మర్యాదలు పోగొట్టుకొని దోషిలా నిలబడాలి. విఘ్నేశ్వర, ఈ విఘ్నాలన్నీ తొలగిపోయి అంజలి పెళ్లి నిర్విఘ్నంగా జరగాలి. ఆ దేవయాని దొరకాలి. ఈ గొడవలన్నీ పోవాలి. సమస్యలన్నీ సమసిపోవాలి. వినాయక, దేవయాని దొరకాలి. అంజలి పెళ్లి జరిగి తీరాలి. ఏ ఆటంకాలు రాకూడదు. నువ్వేం కోరుకున్నావు? దేవయాని రాకూడదు, అంజలి పెళ్లి జరగకూడదు, నేనిక్కడే తిష్ట వేయాలి, ఇష్టారాజ్యంగా ప్రవర్తించాలి అని కోరుకొనుంటావు కదా? ఎందుక నవ్వు? మిగతా టైం అంతా నువ్వు ఏడుస్తూనే గడపాలి. ఈ ఇంటి నుండి మీ ఇంటికి నడుస్తూనే వెళ్ళాలి. ఎందుకు? నువ్వు కోరుకున్నవన్నీ జరగవు కనుక. నువ్వు కోరుకున్నది మాత్రం జరుగుతుందా? ఖచ్చితంగా జరుగుతుంది. తదాస్తు. నేను అదే కోరుకున్నాను. దేవయాని దొరకాలి, అంజలి పెళ్లి జరగాలి అని కోరుకున్నాను. అవునా? అయితే ఆ తర్వాత జరిగే పరిణామాల గురించి దేవుణ్ణి అడగడం మర్చిపోయావా? ఇదడిగితే చేసినవాడు అదడిగితే చేయడా? అలాంటి ఆశలేమీ పెట్టుకోకు. అంజలి పెళ్ళవ్వగానే నీకు విడాకులవ్వడం ఖాయం. పెళ్లి తర్వాత జరగబోయే పరిణామాలు నీకు సంతోషాన్ని ఇస్తాయేమో గాని అంజలి పెళ్లి జరగాలని నువ్వు కోరుకున్నావు చూడు, అందువల్ల నువ్వు నాకు మొదటిసారి బాగా నచ్చావు. థ్యాంక్స్. ఇదే చివరిసారి కూడా. దేవుడు ఎందుకు అయ్యాడో తెలుసా? మనుషులకు ఏది మంచో అది చేయడానికే. అందువల్లే దేవుడయ్యాడు. మనుషులకు ఏదైతే కష్టాన్ని కలిగిస్తుందో అది చెయ్యడు. అలాంటివన్నీ దుష్ట శక్తులే చేస్తుంటాయి. నువ్వేటైపో నువ్వే తేల్చుకో దక్ష. ఒక కాపురం నిలబెట్టిన వాళ్లకు గోదానం, భూదానం, సువర్ణదానం చేసినంత పుణ్యమంట జయమ్మ చెప్పింది. ఒక కాపురం విడగొట్టాలనుకునే వాళ్లకు కళ్ళు పోతాయని, కాళ్ళు పడిపోతాయని, ఇలాంటివేవో జరుగుతాయని అలా కోరుకోవడం మహాపాపమని మా తాత చెప్పాడు. వెళ్ళి
ఎలాంటివి కోరుకోవాలో ఆలోచించుకో. హ? ఏం లేదు, మా ఇంటికి గెస్ట్ వచ్చింది, ఉన్నట్టుండి కనపడకుండా పోయింది. ఈ రోడ్ చివర సీసీ కెమెరాస్లో ఆమె బయటికి వెళ్ళటం కానీ ఎవరైనా బలవంతంగా తీసుకువెళ్ళటం కానీ జరిగితే రికార్డ్ అవుతుంది కదా. దాని గురించి మాట్లాడటానికి ఫోన్ చేశాను ఏసీపీ గారు. యా, అలాగే, నేను మళ్ళీ చేస్తాను. మాను, బయటికి రా. ఇక్కడున్నారా? ఇక్కడే ఉండి ఫోన్ చేశారేంటి? బేస్ వాయిస్లో బాను అని అరిస్తే పిలిస్తే నేనే వచ్చేదాన్ని కదా. ఏంటిది? ఎవరినో మర్డర్ చేసి కాల్ చేసి ఇక్కడ పడేశారా? ఒకవేళ ఇవి దేవయాని బోన్స్ ఏంటయా? లేడీ బోన్స్ కి కోడి బోన్స్ కి తేడా ఉంటుంది లేండి. ఇంట్లో పెళ్లి పెట్టుకున్నాం, అందులోనూ నీ చెల్లెలి పెళ్లి. పెళ్లి అయ్యేదాకా ఇంట్లో నాన్ వెజ్ వండకూడదని అందరికీ తెలుసు. అయ్యయ్యో, నేను వండలేదు. నేను ఇంకా తిట్టడం పూర్తి కాలేదు. ఇంట్లో వండకూడదని బయట నుంచి తెప్పించుకుని దొంగతనంగా తిని బోన్స్ ఇక్కడ పడేశావు, అవునా? ఆపు, సమాధానం చెప్పు. ఇలా హద్దు పద్దు లేకుండా నాన్ వెజ్ తినేసి రాను లావైపోతున్నావు. నాన్ వెజ్ ఎంత ఎక్కువ తింటే బుర్ర అంత తక్కువ పనిచేస్తున్నావు. అందుకే ఇన్ని తెంగర వేషాలు వేస్తున్నావు. నన్ను మాట్లాడిస్తారా? ఏంటి మాట్లాడేది? నేను అసలు జీవహింస మానేసి చాలా రోజులైంది. నువ్వేమి కోడిని కోసి వండుకుని తిన్నావు అనలేదు. ఇవాళ నుంచి నాన్ వెజ్ తినొద్దు అన్నానని పుచ్చకాయ మొహం వేసుకుని పుచ్చకాయలో చికెన్ ఉండి అదంతా నువ్వే లాగిచ్చేసావా? అనుకున్నాను, అప్పుడే అనుకున్నాను. ఎప్పుడు? చవితి రోజు చంద్రుణ్ణి చూసినప్పుడే అనుకున్నాను. నేను చేయని నేరాలన్నీ నా మీదే పడతాయని. చింతకాయ చెట్టు మీద చిలకల్లా అబండాలన్నీ నా మీదే వచ్చి వాలతాయని అప్పుడే అనుకున్నాను. నువ్వే తిన్నావు. ఈ ఇంట్లో నా మాట ఎవరూ దాటరు. మీ మాట ఏమన్నా గడప నేను దాటడానికి? కోడి అమ్మినోడు బాగానే ఉంటాడు, కోడిని కోసినోడు బాగానే ఉంటాడు, కొన్నోడు ఆయన బాగానే ఉంటాడు, తిన్నోడు బాగానే ఉంటాడు. మధ్యలో ఆ నింద మాత్రం నా మీదే పడుతుంది. ఇదెక్కడి చోద్యం మహాప్రభు? నాటకాలు ఆడుకో. ఇంకోసారి తిన్నావే అనుకో, చెంబు బిందైపోద్ది. జాగ్రత్త. చెంబు బిందైపోతుందా? ఎలా అయిపోతుందబ్బా? అంటే నా మొహం ఇంకా ఊరిపోద్దనా? బొద్దుగా ఉంటే ముద్దుగా ఉన్నావు అంటారు. ఈయన గారు చెంబు బిందె అంటూ కిచెన్ వేర్లన్నీ లాక్కొస్తారు. నేను కళ్ళ కూడా తినలేదు. మరి ఇంట్లో వాళ్ళల్లో ఎవరు తిన్నారు? జయమ్మ కాదు, మమ్మీనా కాదు, దక్ష. ఆమెకు నోటి దురుసు తల బిరుసు తప్ప ఏజీ అంటే గౌరవమే. చిత్ర, మాయ,
వీళ్ళు చిత్రమైన వాళ్ళు, మాయలు చేసేవాళ్ళు. వీళ్ళు గాని తింటే ఆ ఎముకలు పక్కింట్లో పడేస్తారు గాని ఈ ఇంట్లో పడేసి దొరికిపోరు. మరి ఇంకెవరబ్బా? ఇంట్లో పెళ్లి పెట్టుకున్నాక నాన్ వెజ్ తిన్నా ఆ నాన్ సెన్స్ ఎవరు? ఎవరు ఎవరు ఎవరు? దేవయానా? అంటే దేవయాని ఇంట్లోనే దాక్కుందా? ఈ పెళ్లి ఆపేయడానికి ఇంట్లోనే ఉండి మాయమైపోయినట్టు నాటకం ఆడుతుందా? మరి ఎక్కడున్నట్టు? కనిపెడతా, వెతికి నీ పని పడతా. ఇంట్లోనే ఉంటే దొరికిపోవాల్సిందే. ఇవాళ అన్ని గదులు వెతుకుతాను. రాజుగారి గదిలో రాణిగారిలాగుంటావా? చెప్తా. నేను వెతుకుతున్నానని అర్థమయ్యి పక్కకు తప్పుకుందేమో. ఇలా కాదు, ఎలకని కలుగు నుండి బయటకు రప్పించాలంటే పొగ పెట్టాల్సిందే.
జయమా అర్జెంటుగా ఇది పెట్టుకోండి. ఎందుకు మమ్మల్ని ఇలా ఉక్కిరి బిక్కిరి అయ్యేలా చేస్తున్నావు? ఓం భీం బుస్. బం బం బం. ఏమైంది భాను? ఎందుకు ఇలా చేస్తున్నావు? ఇంట్లో ఓ దుష్ట శక్తి ప్రవేశించింది జయమా.